మరి పెద్ది గ్లిమ్స్ వచ్చింది, ఎలా అనిపించింది? అన్న ఊర మాస్ అన్న, అసలు పిచ్ ఎలివేషన్ అన్న. మా ఫస్ట్ టేక్ నుంచి లాస్ట్ టేక్ ఆ గోన సంచిని బీకేది కూడా అసలు ఆ షాట్లను చూస్తుంటే పిచ్ లేస్తుంది. పేరుకొకటి ఇది ఫస్ట్ గ్లిమ్స్ అనేది వదిలిన తప్పితే ఈ పెద్దిలో ఫస్ట్ గ్లిమ్స్ లో లాస్ట్ షాట్ మాత్రం అసలు మైండ్ ఇంకా బెంగిపోయింది అనాలి. ఇంకా ఆ రేంజ్ లో ఉంది. భారీ ఎక్స్పెక్టేషన్స్ అన్న. మన రామ్ చరణ్ గారి లుక్స్, మన రామ్ చరణ్ గారి స్టాండర్డ్స్ ఎప్పుడైతే మన రంగస్థలం ఆరేంజ్ నుంచే చూస్తున్నాం, తన స్టాండర్డ్స్ పెంచుకుంటూ ప్రతి సినిమాకి మన ప్రజలకి ఏం కావాలో, సినిమా కంటెంట్ కి ఏం కావాలో తన బాడీ కానీ తన స్లాంగ్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూనే వస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా కూడా పక్కాగా చెప్తున్నాను కదా, భారీ హిట్ అవుతుంది. అందులో ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్, మన మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇచ్చి పడేసింది. అసలుకి ఇది ఓన్లీ నన్ను అడిగితే గ్లిమ్స్ లాగానే ఉంది. ట్రైలర్ రిలీజ్ అయిన రోజు అసలు కదా బయట. ఏం చెప్తారు? ట్రోలర్స్ ఏముందన్న, వాళ్ళకి పని అది కదా, వాళ్ళకి అన్నం పెట్టడమే దాని మీద కదా. ఇప్పుడు ఫస్ట్ లుక్ అసలు వాళ్ళకి ముందు తెలియదు, ఎందుకు తెలియదు. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన రోజే మన రామ్ చరణ్ గారి బర్త్డే రోజే ఇది పుష్ప లాగా ఉంటది, ఇది రంగస్థలం లాగా ఉంటది. వాళ్ళు ఏదో బడ్జెట్ పెట్టినట్టు అది కాదు. ఖచ్చితంగా అయితే ఏది ఇప్పుడు రంగస్థలం గానీ పుష్ప గానీ దానికి ఒక 300% డబుల్ ఉంటది సినిమా, పక్క ఆ రేంజ్ ఉంటది పక్క. ఎందుకంటే మన బుచ్చిబాబు గారు కూడా ఫస్ట్ నుంచి ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ పైన చాలా వర్క్ చేసిండు. ఇంకోటి షూట్ షెడ్యూల్ అంటే ఇప్పుడు మనం ఒరిస్సాలో కానీ ఇంకో లొకేషన్స్ లో చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి గ్యాప్ 20 days తీసుకునేసి కూడా స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ కొత్త ఆర్టిస్టులని రిహార్సల్ చేయడం కానీ ఇలా స్క్రిప్ట్ రైటింగ్ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి మన రామ్ చరణ్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పక్క ఈ ఫిలిం 100% బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అన్న. సో మరి ఏఆర్ రెహమాన్ గారికి కాకుండా డిఎస్పీ గారికి ఇస్తే ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరిపోయేదని చెప్పి టాక్ నడుస్తుంది అన్న. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు మనకి ఎన్నో నేషనల్ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్ తీసుకున్నారు, నేషనల్ అవార్డ్స్ కూడా తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తను కొంచెం ఫ్లాస్ లో ఉన్నాడు, అప్ అండ్ డౌన్స్ లో ఉన్నాడు ఏఆర్ రెహమాన్ గారు. మనకి అందులో ఏఆర్ రెహమాన్ గారివి పాతవి నచ్చినాయి కానీ కొత్తవి ఏ సినిమా వచ్చినా సరే మనకంత హార్ట్ టచింగ్ లేదు. అనిరుద్ధ్, తమను, దాని తర్వాత మన డిఎస్పి దానికి అలవాటు పడ్డాం. కాబట్టి ఎంతసేపు ఉన్నా సరే మనకి ఏఆర్ రెహమాన్ గారి గురించి మనం తక్కువ అనుకుంటాం. కానీ ఖచ్చితంగా ఈ ఫిలిం లో ఫస్ట్ గ్లిమ్స్ లోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ తను చెప్పే మాటల్లో ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తున్నప్పుడు కూడా భారీగా అనిపించింది. ఖచ్చితంగా మంచి సెటప్ చేస్తుంటాడు అన్న ఫిలిం లో అయితే మాత్రం. గ్లిమ్స్ లో పర్సనల్ గా మీకేం నచ్చింది అన్న? నాకు నిజం చెప్తున్నా, ఆ బట్టబేలుగా దింపేది, ఆ బ్యాట్ తో కొట్టేది, అసలు నన్ను అడిగితే ఏక్ నెంబర్ క్రికెటర్ కూడా కొట్టాడనా. ఆ షాట్ మాత్రం మైండ్ పీక్స్ అని అసలు నన్ను అడిగితే భారీగా ఉందన్న షాట్. ఆ 2 షాట్లు మేక్ ఓవర్ అన్న, భారీ మేక్ ఓవర్ అని అడిగితే అది చూసినప్పుడే మైండ్ నిజంగా అరే ఏం మైండ్ మేము మరసారా అయ్యా అనిపించింది నాకు. అంటే పిచ్చ క్రియేటివిటీ అన్నది, మామూలు క్రియేటివిటీ కాదు. ఫ్యాన్స్ గా మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు. బాగుందన్న.